ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు అందరూ? ఈ లాక్‌డౌన్ పొడిగించినందువల్ల మరి తిరిగి మనం త్వరలోనే మందిరాల్లో సమకూడలేమన్న సంగతి అర్థమవుతూ ఉంది. అందువల్ల ఆహ్, కొన్ని వారాలు ఈ రీతిగానే మనం మన గృహాల్లోనే దేవుణ్ణి కుటుంబాలుగా ఆరాధించవలసి ఉంది. అందుచేత ఈ రీతిగా మెసేజెస్ రికార్డ్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉన్నాం. మీరు ఈ వర్తమానాల ద్వారా మేలు పొందుతూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. ఇలాంటి విపత్తులు దేవుడు బ్రతికున్నటువంటి వారికి దయతో ఒక హెచ్చరికగా వాడుతూ ఉన్నాడన్న సంగతి మనం గ్రహించాలి. జాన్ పైపర్ అనే భక్తుడు ఇలా అన్నాడు, ఎవ్రీ డెడ్లీ కెలామిటీ ఈజ్ ఎ మర్సిఫుల్ కాల్ ఫ్రమ్ గాడ్ టు ద లివింగ్ టు రిపెంట్ అని. అంటే ఎంతోమంది చనిపోతూ ఉండగా బ్రతికున్న వారికి దేవుడు ఆయన కృపచేత మారు మనసు పొందమని ప్రేరేపించడానికి ఒక పిలుపుగా వాడుకుంటూ ఉన్నాడు. అందుచేత ఇలాంటి సంఘటనలు సంభవిస్తూ ఉన్నప్పుడు సజీవంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వారం దేవుని హెచ్చరికను గుర్తించాలని కోరుతూ ఉన్నాను. యేసుక్రీస్తు దగ్గరకు యూదులు కొంతమంది వచ్చి ఆ రోజుల్లో జరిగినటువంటి 2 సంఘటనలను ఆయన దృష్టికి తెస్తూ వారు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి ఈ విపత్తుల వెనకాల అని ఆయన ఉద్దేశం తెలుసుకోవడానికి ఆ విషయాలు ఆయనతో పంచుకున్నారు. చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయం మొదటి 9 వచనాలు. పిలాతు గలిలయున కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులు అందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులను తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము. దీనివలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరే, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ లేఖన భాగాన్ని మా అందరికీ ప్రయోజనకరంగా మీరు చేయవలసిందని, దేవా, మీ పరిశుద్ధాత్మ సహాయం చేత ఈ లేఖన భావాన్ని గ్రహించే కృప, మా జీవితాలకు అన్వయించుకుని మేలు పొందే కృప అనుగ్రహించవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సందర్భాన్ని మనం సరిగా అర్థం చేసుకోవడానికి ఒక పదం మొదటి వచనంలో ఉన్నది చూడండి. పిలాతు గలిలయున కొందరు రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా, ఆ కాలంలో అంటే ఆ టైంలో అంటున్నాడు. ఏ టైంలో అంటే 12వ అధ్యాయంలో ప్రభు రాబోయే తీర్పును తప్పించుకోమని యజమాని వచ్చినప్పుడు తన పని వాళ్ళు యజమాని అప్పగించిన పని నమ్మకంగా చేస్తూ ఆయన కొరకు కనిపెడుతూ ఉండాలి అని ఈ విషయాలన్నీ ప్రభు చెప్పాడు. ఆ టైంలోనే పిలాతు చేసిన విషయాన్ని కొంతమంది ప్రభుతో ప్రస్తావించారు. ఇక్కడ 12వ అధ్యాయం ఉండే సంగతులు ఒకసారి చూద్దాం. ప్రభు అన్నాడు 35వ వచనంలో, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకు ఉండట కనుగొనో ఆ దాసులు ధన్యులు అన్నాడు. 40వ వచనంలో అన్నాడు, మీరు ఆనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును, కనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను.
42వ వచనం నుంచి చూడండి. ప్రభు ఇట్లా నేను తగిన కాలమున ప్రతివానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల నిర్వాహకుడెవడు? ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వాని ఉంచిన మీతో నిజంగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుటకు ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకొని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా సాగితే వాడు కనిపెట్టని దినములలోనూ ఎరుగని గడియలోనూ ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వాని పాలు నియమించును. తన యజమానుని చిత్తం ఎరిగియుండియు సిద్ధపడక అతని చిత్తం చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో వాని యొద్ద ఎక్కువగా తీజూతురు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. కాబట్టి ప్రభుతో పిలాతు చేసిన పని గురించి ప్రజలు ప్రస్తావించిన సమయం ఏ సమయం అంటే, ఆయన తన వాక్యం వింటున్న వారితో తన రాకడి గురించి, రాబోయే తీర్పును గురించి వారిని హెచ్చరిస్తున్న సమయం. యజమాని పని అప్పగించి వెళ్ళిన దాసులు యజమాని వచ్చేటప్పటికి ఇంకా రావట్లేదులే యజమాని అని అపనమ్మకంగా ఉంటే యజమాని వచ్చి శిక్షిస్తాడు అంటున్నాడు. ఇంకా చూడండి, నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని అది ఇదివరకు రగులు కొన్ని మండవాలని ఎంతో కోరుచున్నాను అని చెబుతూ ఆయన అన్నాడు, ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 వేరుపడి ఇద్దరికి విరోధంగా ముగ్గురికి విరోధంగా 2 ఉందురు అని చెప్పి ఆయన అన్నాడు. 54వ వచనం నుంచి చూడండి. మరియు ఆయన జనసమూహంతో ఇట్లా నేను, మీరు పడమట నుండి మబ్బు పైకి వచ్చుట చూచినప్పుడు వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు, అలాగే జరుగును. దక్షిణపు గాలి విసురట చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు, అలాగే జరుగును. వేషధారులారా, మీరు భూమి ఆకాశముల వైఖరి గుర్తింపనెరుగుదురు, ఈ కాలమును మీరు గుర్తింపనెరుగనేలా? చూడండి, యూదులు వాతావరణాన్ని గురించి పసిగడుతూ ఉన్నారు. మబ్బు వచ్చినప్పుడు వర్షం రాబోతుందని చెబుతూ ఉన్నారు. దక్షిణపు గాలి విసిరినప్పుడు వడగాలి కొట్టబోతుంది అని చెబుతూ ఉన్నారు. ఈ భూమి ఆకాశాల వైఖరి మీకు తెలిసిందే, అలాంటప్పుడు మీరు ఈ కాలాల్ని గుర్తించలేకపోతున్నారే అంటూ ఉన్నాడు. అంటే పరిస్థితులను అంచనా వేసి రాబోయే వాటిని గుర్తిస్తూ ఉన్నాం కదా వాతావరణం విషయంలో. అలాంటప్పుడు దేవుడే యేసుక్రీస్తుగా ఈ లోకానికి దిగి వచ్చి మెస్సీగా వారి కోసం ఆయన వాక్యం చెబుతూ అద్భుతాలు చేస్తూ సిలువ అనే ఈ పుణ్యకార్యం కొరకు ఆయన వెళుతూ ఉన్నాడే, ఈ విషయాలను వారు గుర్తించలేకపోతూ ఉన్నారు. ఇదంత విచారం కదా. అందుచేత యేసుక్రీస్తు ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు, కాలాలను గుర్తించండి. ఒక ఆపద సంభవించింది అని అంటే దేవుడు ఏం పాఠం నేర్పుతున్నాడో గమనించండి అని హెచ్చరిస్తూ ఉన్నాడు. రాబోయే తీర్పును ముందుగానే తప్పించుకోండి అని అంటూ చూడండి ఇంకా ఆయన ఏమన్నాడో. 57వ వచనం నుండి, ఏది న్యాయమో మీ అంతటి మీరు విమర్శింపనేలా? వాదించువానితో కూడా అధికారి యొద్దకు నీవు వెళ్ళుచుండగా అతని చేతి నుండి తప్పించుకొనుటకు త్రోవలోనే ప్రయత్నం చేయము. లేదా అతడు ఒకవేళ నిన్ను న్యాయాధిపతి యొద్దకు ఈడ్చుకొని పోవును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతునకు అప్పగించును, బంట్రౌతు నిన్ను చెరసాలలో వేయించును, నీవు కడపటి కాసు చెల్లించు వరకు వెలుపలికి రానే రావని నీతో చెప్పుచున్నాను నేను. కాబట్టి త్రోవలోనే, న్యాయస్థానానికి వెలుపటే నువ్వు సమాధానపడు. ఒకవేళ న్యాయాధిపతితో నిలబడి తీర్పును ఎదుర్కోవలసి వస్తే అతను బంట్రౌతికి అప్పగిస్తాడు, నువ్వు చెరసాల్లో వేయబడతావు అని రాబోయే దేవుని ఉగ్రత గురించి, దేవుని తీర్పు గురించి హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుచేత యేసుక్రీస్తు ఇంకా తిరిగి లోకానికి తీర్పు తెచ్చడానికి రాలేదు, ఇంకా సమయం ఉంది. ఇలాంటి విపత్తులన్నీ కూడా మనల్ని హెచ్చరించేవే. తీర్పు గడియ రాకముందే కోర్టు వెలుపలే సమాధానపడి తప్పించుకోమని ఆయన చెప్పినట్టు మన ప్రభు రాకముందే, ఆయన తీర్పు గడియక ముందే
మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మన పాప జీవితాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందాలని, ఆ తీర్పును తప్పించుకోవాలి అని మనకు ప్రభు బోధిస్తూ ఉన్నాడు. అలా ఆయన రాబోయే తీర్పును తప్పించుకోండి అని హెచ్చరించిన ఆ కాలంలోనే కొందరు పిలాతు గలిలయలోని కొందరు రక్తాన్ని బలులతో కలిపాడు అన్న సంగతి యేసుక్రీస్తుతో చెబుతూ ఉన్నారు. అందుచేత ఆ సమయం ప్రజలకు అర్థమైంది. వాతావరణాన్ని పసిగట్టి ఏం జరగబోతుందో వారు గమనిస్తున్నారు కదా, ఈ కాలాలను కూడా గుర్తించమన్నాడు కదా. కాబట్టి ఇలా పిలాతు కొందరు రక్తాన్ని వారి బలులతో కలిపాడు కదా, కాబట్టి దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అన్నట్టు ప్రభు దగ్గర వారు తేల్చుకుంటూ ఉన్నారు. అసలు ఏం జరిగిందంటే, పిలాతు యెరూషలేము పట్టణంలోని దేవాలయం యొక్క ధనాన్ని యెరూషలేం పట్టణంలో కొన్ని పనులు చేయడానికి వాడడానికి నిర్ణయించాడు. ఈ విషయం యూదులకు చాలా అభ్యంతరకరంగా ఉంది. దేవుని మందిర ధనాన్ని తీసుకువెళ్ళి అన్యుడు ఊర్లో పనులు చేయించడం ఏంటి అని చెప్పి తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. వారు ఆ రీతిగా దేవాలయంలో గుంపుగా కూడి ఉన్నప్పుడు పిలాతు రోమా సైనికులను మామూలు రోమీల వలె మారువేషంలో వారిలోనికి పంపించి తను సిగ్నల్ ఇచ్చినప్పుడు వారు కత్తులు దూసి ఆయుధాలు లేనటువంటి సిద్ధపడని యూదులను కత్తివాత సంహరించడానికి నిర్ణయించాడు. ఆ రీతిగా పిలాతు యూదులలో అనేక మందిని దేవాలయంలో వారు బలులు అర్పిస్తూ ఉన్నప్పుడు చంపి రక్తం చిందించాడు. ఆ టైంలో బలుల రక్తంతో వారి రక్తం కూడా కలిసిందన్నమాట. ఈ విషయాన్ని ప్రభు దగ్గరకు కొందరు తీసుకొచ్చి ఆ రీతిగా పిలాతు చేత చంపబడినటువంటి వారు అధిక పాపులు అన్నట్టు వారు తలస్తూ ఉన్నారని ప్రభు అన్నాడు. మనం కూడా ఇలా ఆలోచిస్తూ ఉంటాం. ఏదైనా ఒక భయంకరమైన రీతిలో ఎవరైనా ప్రజలు శ్రమ పడుతూ ఉన్నప్పుడు, లేకపోతే చనిపోయినప్పుడు వారి పాపం బహు ఘోరమై ఉంటుంది, అందుకే దేవుడు వారిని ప్రత్యేకంగా ఈ రీతిగా శిక్షించాడు అనుకుంటూ ఉంటాం. అందుకనే ఓ భక్తుడు ఇలా అన్నాడు, మనుషుల పైకి గొప్ప విపత్తులు వచ్చి పడినప్పుడు వారు ఇతరుల కన్నా చెడ్డవారు గనుక ఆ విపత్తులు వారికి సంభవించని, అలా సంభవించడానికి వారు అర్హులే అనే ఆలోచన మనకు కలిగే అవకాశం ఉంది. ఆపద మూలంగా మనం గుణపాఠం నేర్చుకోవాలని యేసు ప్రభు కోరిక. పశ్చాత్తాపడవలసిన అవసరాన్ని గుర్తించాలని, బాధలు పడుతున్న వారికన్నా మనం మంచివాళ్ళమని అనుకోవడం మానుకోవాలని ఆయన ఉద్దేశం. వారి మీదకి ఆపదలు వచ్చినంత న్యాయంగా మనకు కూడా ఆపదలు వాటిల్లవచ్చు. అందుచేత ఆపదకు గురైనటువంటి వారు బ్రతికున్న వారి కంటే ఘోరమైన పాపులు అనే భావం కనుపరుస్తున్నటువంటి యూదులతో ప్రభు అన్నాడు, మీరును మారు మనసు పొందకపోతే అలాగే నశిస్తారు అన్నాడు. అర్థం ఏంటి అంటే, మనుషులమైన మనం అందరం పాపులమే. రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం ప్రకారం పాపం వలన వచ్చే జీతం మరణం. మనం అందరం పాపులమే. మనందరికీ న్యాయమైనది మరణం. అందుచేత ఎవరైనా మరణించినప్పుడు వారు పాపులని, బ్రతికున్నటువంటి వారు ఏదో నీతిమంతులని అనుకోవడం పొరపాటే. దేవునికి ప్రతి హక్కు ఉంది. పాపులైన మానవులందరినీ తనకిష్టం వచ్చినప్పుడు శిక్షించడం. అయితే దేవుడు ఆయన సార్వభౌమ అధికారంతో ఆయన నిర్ణయం చొప్పున కొద్దిమందిని ఆయన భూమి మీద నుండి పిలుస్తాడు, కొద్దిమందిని భూమి మీద ఉండనిస్తాడు. ఉన్నటువంటి వారికి ఆయన గుణపాఠాలు నేర్పుతూ ఉన్నాడు. ప్రభు ఇలా అన్నాడు, గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయ అందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? గలిలయ రాష్ట్రం నుండి యూదయ రాష్ట్రం వచ్చి యెరూషలేం పట్టణంలో బలులు అర్పిస్తూ
ఆ రీతిగా అలా హింస పొందినటువంటి వారు మిగిలిన వారందరికంటే పాపులని అనుకుంటున్నారా అని చెప్పి ఆయన అన్నాడు, కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందిన యెడల మీరందరూ అలాగే నశింతురు. ప్రభు మరొక సందర్భాన్ని వారికి గుర్తు చేశాడు. సిలోయములో గోపురం పడి 18 మంది చనిపోయారు. ఆ విషయంలో కూడా ప్రజలు ఏమనుకున్నారు అంటే, యెరూషలేములో కాపురం ఉన్న వారి అందరికంటే అలా గోపురం పడి చనిపోయినటువంటి 18 మంది ఎక్కువ అపరాధులు అనుకున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, కారని మీతో చెప్తున్నాను, మీరు మారు మనసు పొందిన యెడల మీరందరూ అలాగే నశింతురు అంటున్నాడు. దేవుడు విపత్తులను ఆయన చిత్త ప్రకారం ఆయన ఒప్పుకుంటాడు. తన నిర్ణయాల్ని వాటి ద్వారా నెరవేర్చుకుంటాడు. పిలాతు చేసిన కార్యాన్ని సహితం దేవుడు తన సార్వభౌమ అధికారంతో ప్రజలను హెచ్చరించడానికి ఆయన ఒప్పుకున్నాడు. చూడండి, సాధారణంగా మనం ప్రకృతి వైపరీత్యాలు అంటాం. కానీ నిజానికి ప్రకృతికేమీ సొంత మనసు ఉండి దాని చిత్తం వచ్చినట్టు చేయగలిగిన వ్యక్తిత్వం ఉన్న సంగతి కాదు కదా ప్రకృతి. నిజానికి ప్రకృతి వైపరీత్యాలు సహజమైనవి కావు, ఇవి మానవాతీతమైనవి. దే నాట్ న్యాచురల్, దే ఆర్ సూపర్ న్యాచురల్. ఎందుకంటే దేవుడే తన సార్వభౌమ అధికారంతో ఈ లోకమంతటిని కూడా పరిపాలిస్తూ తన చిత్తవృత్తి చెప్పిన సమస్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. కొన్ని వచనాలు చూడండి, ఆసక్తికరమైనటువంటివి. 147వ కీర్తన 15 నుంచి 18 వరకు. 147వ కీర్తన 15 నుంచి చదువుతూ ఉన్నాను. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహు వేగముగా పరుగెత్తును. గొర్రెబొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే, బూడిది వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే, ముక్క ముక్కలుగా వడగండ్లు విసురువాడు ఆయనే. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలువగలరు? ఆయన ఆజ్ఞయగా అవన్నీ కరిగిపోను. ఆయన తన గాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును. అలాగే చూడండి, యోబు గ్రంథం 37వ అధ్యాయం 10వ వచనం నుండి 16వ వచనం వరకు. యోబు గ్రంథం 37 10 నుంచి 16 వరకు. దేవుని ఊపిరి వలన మంచు పుట్టును, జలముల పైభాగమంతయు గట్టిపడును, మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును, తన మెరుపుగల మేఘమును వ్యాపింపచేయును. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములను సంచారము చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును. శిక్ష కొరకే గాని, తన భూలోకం కొరకే గాని, కృపచేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించిన దాన్ని అవి నెరవేర్చును. చూసారా, శిక్ష కొరకే గాని, తన భూలోకం కొరకే గాని, కృపచేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును. గమనించండి, ప్రకృతి దేవుని ఆధీనంలోనే ఉంది. ఆయన చిత్తం చొప్పున సమస్తాన్ని ఆయన జరిగిస్తూ ఉన్నాడు. అందుచేత ఈ విపత్తులు సంభవించినప్పుడు దేవుడు మానవులకు ఇస్తున్న సంకేతాలను మానవులమైన మనం గుర్తించవలసి ఉంది. యోబు ఈ సంగతి అర్థం చేసుకున్నాడు. అందుకే తనకు కలిగిన నష్టాన్ని అంతటిని, తను కోల్పోయిన అంతటిని బట్టి అంటూ ఉన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, ఆయన నామమునకే మహిమ కలుగును గాక అని. తనకు అర్థమైంది సమస్తం దేవుని ఆధీనంలోనే ఉన్నది అని. అందుచేత పిలాతు చేసిన కార్యం అవనివ్వండి, సిలోయంలో గోపురం కూలిపోవడం అవనివ్వండి, ఇలాంటి విపత్తులు దేవుడు ఆయన అధికారంలోనే ఒప్పుకున్నాడు అన్న సంగతిని వారికి నేర్పిస్తున్నాడు. వాటి ద్వారా మానవులందరిపైకి శిక్ష రావాలి. అయితే కొద్దిమంది మీదకి శిక్ష రావడం ద్వారా మిగిలిన బ్రతికిన వారందరికీ ఇది హెచ్చరిక అని ప్రభు నేర్పిస్తూ, వారు మారు మనసు పొందకపోతే
వారు కూడా నశిస్తారు అన్న సంగతిని వారిని హెచ్చరించాడు. కాబట్టి ఈ హెచ్చరిక ఆనాటి వారికే కాదు, మనకిని దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఈ లోకంలో చూస్తే ప్రస్తుతం కొన్ని వేల మంది చచ్చిపోతూ ఉన్నారు. ఇవన్నీ మనకు హెచ్చరికలే. కరోనా వైరస్ మనకు నేర్పిస్తున్న సంగతి ఏంటి అంటే, మానవ జీవితం అల్పమని. ఓ భక్తుడు ఈ విషయాన్ని చెబుతూ ఇలా చేయమన్నాడు. మీ చెయ్యి తీసుకుని మీ గుండె మీద పెట్టుకుని మీ గుండె చప్పుడు ఫీల్ అవ్వండి. ఎడం చేతి 2 వ్రేళ్లను తీసుకుని ఈ దవడ క్రింద ఉండేటువంటి ఈ రక్త ప్రసరణను గుర్తించండి. ఒకరోజు మన దగ్గరకు వచ్చి ఆఖరి గడియల్లో మన గుండె పనిచేస్తుందో లేదో చూస్తారు వైద్యులు. ఇక్కడ ఇలా పెట్టి ఇది ఆగిపోయినప్పుడు మెల్లని స్వరంతో చుట్టుపక్కల ఉన్న వారితో అంటారు, ప్రాణం వెళ్ళిపోయింది అని, ఆయన లేడు అని, అయిపోయింది అని. మన జీవితం అల్పమైంది. మరణం తప్పించుకోలేంది. మనం బ్రతికే ఉన్నాం కదా, ఏం పర్వాలేదులే, మళ్ళా ఈ లాక్డౌన్ పూర్తిగా సడలించిన తర్వాత యథావిధిగా అంత ముందులాగే హాయిగా బ్రతికేవచ్చు అనుకోవడానికి లేదు. ప్రపంచంలో మనం తరచూ ఇలాంటి భావం వ్యక్తం అవడం చూస్తున్నాం ప్రస్తుతం. ఇంతకుముందులాగా ఉండదు. ఈ వ్యాధి చాలా కాలం వరకు కొనసాగుతూనే ఉంటుంది. మళ్ళా బంధువులు, స్నేహితులు అందరం కలుసుకుని, కౌగిలించుకుని, షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుని, పక్కన కూర్చుని నిరభ్యంతరంగా బ్రతకడానికి చాలా సంవత్సరాలు పడుతుంది అంటూ ఉన్నారు కదా. అవును, భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మనకు తెలియదు. అందుచేత మన కళ్ళ ముందు, మన వినికిడిలో ఇన్ని వేల లక్షల మంది వ్యాధి బారిన పడుతూ చచ్చిపోతూ ఉండగా మనం నిర్లక్ష్యంగా ఉండడం అజ్ఞానమే అవుతుంది. ప్రభు ఒక ఉద్దేశం ఏంటో మనం గుర్తించాలి. ఇలాంటి వైపరీత్యాలు సంభవించినప్పుడు లోక అంతానికి దేవుడు ఈ లోకంపై కుమ్మరించబోయే ఆయన ఉగ్రతకు ఇవన్నీ సూచనలే అని మనం గుర్తించాలి. దిస్ కైండ్ ఆఫ్ పాండమిక్ ఈస్ ఎ ప్రీవ్యూ ఆఫ్ ఎండ్ టైమ్స్. ఈ లోకాంతంలో దేవుడు భక్తిహీనులను ఎలా సంహరించబోతున్నాడో, లోకంపై ఎలాంటి ఉగ్రతను కుమ్మరించబోతున్నాడో అనడానికి ఒక రుచి చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడే ఎలా ఉంది. ప్రభు నిజంగానే అంతంలో చేయబోయే కార్యాలు ప్రారంభిస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. అందుచేత ఇది ఒక మంచి అవకాశంగా మనం గుర్తించాలి. మారు మనసు పొందాలని ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ రోజుల్లో ఉండే ప్రజలకు విపత్తులకు గురై ఘోరంగా చనిపోయినటువంటి వారి సందర్భాన్ని ప్రభు ఉపయోగిస్తూ మనుషులందరూ మరణించవలసిందే, మనుషులందరూ దేవుని ఉగ్రతకు గురి కావాల్సిందే, అయితే దాన్ని తప్పించుకోవడానికి ఒక మార్గం ఉంది అని మారు మనసు పొంది దేవుని వైపు తిరగమని వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. పిలాతు చేత చంపబడిన వారి విషయం కానీ, శిలోయంలో గోపురం కూలి చనిపోయిన వారి విషయం కానీ మనం ఆలోచిస్తే, ఆనాటి ప్రజలు వారు ఎందుకు చనిపోయారు? వారు ఎక్కువ దోషులై ఉంటారు, వారు దుర్మార్గులైనందువల్లే వారికి ఎంత కఠినమైన శిక్ష, లేకపోతే ఎంత ఘోరమైన మరణం సంభవించింది అని ఆలోచిస్తుంటే ప్రభు అంటూ ఉన్నాడు, ఇతరుల పాపం గురించి, ఇతరుల మరణం గురించి ఫోకస్ చేయడానికి బదులు మీ జీవితాన్ని గురించి, మీకు సంభవింపబోయే మరణాన్ని గురించి ఫోకస్ చేయండి అని అంటూ ఉన్నాడు. అందుచేత వారికి ప్రభు
ఇలాంటి విపత్తులను ఆధారంగా చేసుకుని నేర్పించిన ముఖ్యమైన పాఠం ఏంటి అంటే మారు మనసు పొందండి అని 2 సార్లు అన్నాడు. చదువుతున్నాను చూడండి. 3వ వచనం, 5వ వచనం. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మళ్ళా 5వ వచనం అన్నాడు, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు అని. అవును, మారు మనసు పొందాలి అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. మారు మనసు పొందకపోతే మీరందరూ అలాగే నశింతురు అన్నాడు. కాబట్టి రాబోయే నాశనాన్ని, రాబోయే దైవ ఉగ్రతను తప్పించుకోవాలి అంటే ఒకటే మార్గం, మారు మనసు పొందాలి. బాప్తిస్మిచ్చు యోహాను కూడా ఇదే విషయాన్ని ప్రభు మార్గాలు సరళం చేస్తూ ప్రజలకు బోధించాడు. మారు మనసు పొందండి, మారు మనసు తగిన ఫలం ఫలించండి. మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది అని ప్రజలను హెచ్చరించడం మనం ఎరుగుదాం. మరి మారు మనసు అంటే ఏంటి అన్న సంగతి మనం గుర్తించాలి. చాలామంది మారు మనసు అంటే ఏదో మందిరానికి రావడం, బైబిల్ చదవడం, కానుకలు ఇవ్వడం, పేరు మార్చుకోవడం, పైకి కొన్ని క్రైస్తవ పద్ధతులు అలవర్చుకోవడం, వీటినే మారు మనసు అనుకుంటూ ఉన్నారు. లేదా ఏదైనా తప్పు చేసి బాధపడ్డమో, లేదా సిగ్గుపడ్డమో, లేదా తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకోవడమో ఇదే మారు మనసు అనుకుంటూ ఉన్నారు. కానీ నిజానికి మారు మనసు అంటే అర్థం మనసు మార్పు చెందడం. దీనిని ఈ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు. మారు మనసులో మనసు తిరగడం ఉంది. అందుకే ఇలా చెప్పుకోవచ్చు, రిపెంటెన్స్ ఈజ్ టర్నింగ్ ఫ్రమ్ సిన్ అండ్ టర్నింగ్ టు క్రైస్ట్ అని. మారు మనసులో పాపాన్ని విడిచిపెట్టి తిరగడం, యేసుక్రీస్తునందు విశ్వాసంతో ఆయనిచ్చే నీతిని ఆశించడం మనం చూస్తున్నాం. ఇట్ ఈస్ టర్నింగ్ ఫ్రమ్ సంథింగ్ టు సంథింగ్. అంటే మనం అప్పటి వరకు అనుసరిస్తున్న పాపాన్ని, అసత్యాన్ని, అజ్ఞానాన్ని విడిచిపెట్టి సత్యం వైపు, క్రీస్తు వైపు, నీతి వైపు తిరగడం. అందుకే దీన్ని 180 డిగ్రీలు తిరగడం అంటాం. అంటే ఒక దిక్కు నుండి దానికి పూర్తి భిన్నమైన దిక్కులోనికి తిరిగిపోవడం అన్నమాట. ఇలాంటి మారు మనసు మనం పొందకపోతే నశిస్తాం అన్న సంగతి ప్రభు బోధిస్తూ ఉన్నాడు. మారు మనసులో జరిగేది ఏంటి అంటే ఏదో బాధపడడం కాదు, ఏదో చింతించడం కాదు, అయ్యో ఎందుకు అలా చేసాం, అలా చేయకుండా ఉంటే బాగుండేమో అలా అనుకోవడం, బాధపడడం మారు మనసు అవ్వదు. మారు మనసులో మనం అప్పటి వరకు జరిగిస్తున్న పాపం విషయమై ఎంత అసహ్యత, ఎంత దుఃఖం కలుగుతుంది అంటే ఇక పూర్తిగా శాశ్వతంగా ఆ పాపాన్ని విడిచిపెట్టడమే మారు మనసు అవుతుంది. కంప్లీట్లీ అండ్ పర్మనెంట్లీ టర్నింగ్ అవై ఫ్రమ్ సిన్ ఈజ్ రిపెంటెన్స్. అందుచేత పాపాన్ని అసహించుకుని దానిని పూర్తిగా విడిచిపెట్టడం మారు మనసులో జరుగుతోంది. అందుకనే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం చూడండి. యెషయా గ్రంథం 55:6 అంటున్నాడు, 6-7 వచనాల్లో, యెహోవా మీకు దొరకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. కాబట్టి నిజమైన మారు మనసులో భక్తిహీనులు తమ మార్గాలను విడిచిపెట్టడం, దుష్టులు తమ తలంపులను మానడం జరుగుతోంది. కాబట్టి ఇక్కడ తలంపులు మారాలి, మార్గాలు మారాలి. అంటే అర్థం మన ఆలోచన విధానం, మన జీవిత విధానం ఇదంతా మారడం మారు మనసు వల్ల జరుగుతోంది. Repentance is change in the way you think. It involves change in the way you live. చాలా శాతం తాత్కాలికంగా
పాపం విషయమై బాధపడడం అనేది జరుగుతుంది. దాన్నే మారు మనసుగా చాలామంది దురభిప్రాయపడుతూ ఉన్నారు. మీరు విన్నారా ఎప్పుడైనా ప్రసూతి వైరాగ్యమని, శ్మశాన వైరాగ్యమని? చూడండి, శ్మశాన వాటికకు మనం ఏదైనా ఒక సమాధి కార్యక్రమంలో వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు అవి చూసి, ప్రజలు ఏడవడం ఇదంతా చూసి, జీవితం అల్పమైంది కదా, ఎందుకు ఈ కోపతాపాలు, ఎందుకు ఈ చెడు వ్యసనాలు అని చెప్పి కొద్దిసేపు ఎందుకు వచ్చింది పాపం ఇదంతా, మిగిలిన కాలం ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు కాబట్టి మంచిగా బ్రతుకుదాం అని అనుకుంటారు చాలామంది. కొద్దిసేపు ప్రసూతి వైరాగ్యం అంటారు. ప్రసవేదన పడుతున్న స్త్రీ కూడా ఇక భర్త పొందు తనకి ఇక ఎన్నడూ వద్దు అని, సంసారం తనకు వద్దు అని కాసేపు వైరాగ్యంతో మాట్లాడుతుంది. కానీ బిడ్డ పుట్టగానే భర్తను పిలవమని పిలుస్తుంది. కొద్దిసేపు వైరాగ్యం చెందడం మారు మనసు కాదు. మారు మనసులో ఏం జరుగుతుందో మార్టిన్ లాయిడ్ జోన్స్ అనే భక్తుడు చక్కగా వివరించాడు. చూడండి ఆయన ఏమన్నాడు. Repentance means you realize you are a guilty, vile sinner in the presence of God, that you deserve the wrath and punishment of God, that you are hell-bound, that sin is in you, and you now turn your back on it in every form and shape. You renounce the world, whatever the cost, the world in its mind outlook as well as in its practice. You deny yourself and take up the cross and follow Christ. Your dearest and nearest may call you a fool, but it makes no difference. You will follow Christ no matter what. That is repentance. చూడండి, ఈ భక్తుడు అన్నది మారు మనసులో జరిగేది ఏంటి అంటే, దేవుని ఎదుట నువ్వు భయంకరమైన దోషివని, ఆయన ఉగ్రతకు, ఆయన శిక్షకు అర్హుడవని, నరకం వైపు దూసుకుని వెళుతూ ఉన్నావు అని గుర్తించాలి. నీలో పాపం ఉంది అని, ఆ పాపాన్ని నువ్వు విడిచిపెట్టి దానివైపు నువ్వు వీపు తిప్పి, పాపం ఏ రకంగా ఉన్నా, ఏ సైజులో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా దాన్ని పూర్తిగా విడిచిపెట్టి, లోకాన్ని నువ్వు విడిచిపెట్టి, ఈ లోక ఆశలకు, ఈ లోక పద్ధతులకు, ఈ లోక వైఖరి అంతటికి నువ్వు వీపు తిప్పి, నిన్ను నువ్వు ఉపేక్షించుకుని, నీ సిలువనెత్తుకుని క్రీస్తును వెంబడించడం మారు మనసు అంటే. నీకు అత్యంత స్నేహితులు, నీకు అత్యంత ప్రియమైనటువంటి వారు నిన్ను వెర్రివాడు అనవచ్చు. అయినా సరే అది నీకు అసలు ఏమీ లెక్క ఉండదు. ప్రభువుని వెంబడించడంలో, ఆయన నీతిని అనుసరించడంలో ఉండే ఆనందం, జ్ఞానం, మేలు నువ్వు గుర్తించి, తెలియని లోకం నిన్నెంత నిందించినా నువ్వేమీ బెదరకుండా క్రీస్తును అనుసరించడం, ఇది మారు మనసు అంటే. అందుచేత నిజమైన మారు మనసులో మార్పు ఉంది. There's a difference in repentance. అందుచేత నువ్వు మారు మనసు పొందావు అన్నదానికి నిదర్శనాలు ఉంటాయి, మారు మనసు తగిన ఫలం ఉంటుంది. ఆ రీతిగా నీలో నువ్వు మారావు అనడానికి ఆధారాలు లేకపోతే నువ్వు మారలేదన్నమాట. నువ్వు మారు మనసు పొందకపోతే నువ్వు రక్షింపబడలేదన్నమాట. నువ్వు రక్షింపబడకపోతే నశిస్తావు. అందుచేత యేసుక్రీస్తు చాలా నిర్మోహమాటంగా చెబుతూ ఉన్నాడు, రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి ఒకటే మార్గం, మారు మనసు పొందాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనను వెంబడించాలి, లేకపోతే నశిస్తాం. యేసుక్రీస్తు ఇదే సందర్భంలో ఆయన చెప్పిన ఉపమానం గురించి కూడా చదువుకున్నాం కదా. ఆయన చెప్పిన ఉపమానంలో ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడింది. అతను దాని పండ్లు వెతకడానికి వచ్చినప్పుడు ఏమీ దొరకలా. అందుకు ఆ యజమాని తోటమాలితో అంటూ ఉన్నాడు,
ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లుంటాయేమో అని వెతుకుతున్నాను కానీ ఏమీ దొరకట్లేదు. దీన్ని నరికే, దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలి అన్నాడు. సాధారణంగా ఒక అంజూరపు చెట్టు నాటిన తర్వాత 3 సంవత్సరాల వరకు వేచి చూస్తారు. 3 సంవత్సరాల నుండి కాపు అందుతుంది. అయితే ఈ యజమాని ఆ 3 సంవత్సరాల తరువాత కాపు కాసే సమయంలో 3 సంవత్సరాల నుండి వెతుకుతూ ఉన్నాడట. అంటే అర్థం దాదాపు ఒక 6 సంవత్సరాలు చెట్టు నాటినప్పటి నుండి ఆయన కనిపెడుతూ ఉన్నాడు. కానీ ఆ చెట్టు ఫలించడం లేదు. కాబట్టి ఎందుకు స్థలం వేస్ట్ అయిపోవడం, ఈ చెట్టును నరికే అని తోటమాలితో అన్నాడు. అవును, నిజమే. మన విషయంలో కూడా దేవుడు తన కృపచేత, తన దయచేత, దీర్ఘశాంతంతో మనం మారు మనసు పొందుతామని మన పట్ల ఆయన శాంతం వహిస్తూ ఉన్నాడు. అందుకే కదా 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఆయన ఏర్పాటు నుండి వారందరూ మారు మనసు పొందాలి అని ఆయన మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు అంటున్నాడు. ఆయన దీర్ఘశాంతం. ఇంకా చెట్టును నరికేసినట్టు ఆయనకుండే పూర్తి హక్కును బట్టి మనలో ఎవరినైనా ఎప్పుడైనా నరికివేయగలడు, ఇంకా నరికివేయలేదు అని అంటే అర్థం మనలో మారు మనసు పొందిన వారు మారు మనసు పొందాలనే ఆయన దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా దేవుణ్ణి, దేవా నన్ను ఓర్చుకుంటున్నందుకు నీకు వందనాలని ఆయన స్తుతించారా? ఎంత ఓర్చుకుంటూ ఉన్నాడు. ఆయన ఎన్నిసార్లు హెచ్చరిస్తూ ఉన్నా, ఎంత మేలు చేస్తూ ఉన్నా మనం ఆయన కృపను నిరాకరిస్తూ ఉంటే ఆయన సహిస్తూ ఉన్నాడు కదా. దాన్ని బట్టి మనం ఎంత కృతజ్ఞులమై ఉండాలి. అందుకే కదా పౌలు రోమపత్రిక 2వ అధ్యాయంలో ఇలా అన్నాడు. 2వ అధ్యాయం 4-5 వచనాలు, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొంచున్నావు. దేవుని దీర్ఘశాంతాన్ని కాలదనితే, తృణీకరిస్తే, ఆయన మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుంటే, ఉగ్రత దినం వరకు నువ్వు మారు మనసు పొందకుండా ఇలాగే నీ హృదయాన్ని కఠినం చేసుకుంటే నువ్వు పోగు చేసుకుంటున్నావు దేవుని ఉగ్రతను. మారు మనసు పొందనేలా మీరును అలాగే నశించుదురు. ఈ మాట ప్రభు 2 పర్యాయాలు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అందుచేత ఈ అంజూరపు చెట్టును గురించిన ఉపమానం మనకి ఏం తెలియజేస్తుందో తెలుసా? మారు మనసు, నిజమైన మారు మనసు ఫలంతో కూడింది అని. Genuine repentance is evidenced by the fruit it produces. నిజమైన మారు మనసు అది ఫలించే ఫలం ద్వారా రుజువు అవుతూ ఉంది. కాబట్టి నిజంగా మారితే మన జీవితంలో మార్పు ఉంటుంది. నిజమైన మారు మనసు మన క్రియల్లో రుజువు అవుతుంది. ఆలోచించండి ఒకసారి జక్కయ్య విషయం. ప్రభు అన్నాడు, నేను ఏంట ఉండవలసిందే అన్నాడు. చెట్టు త్వరగా దిగాడు, సంతోషంతో ప్రభుని చేర్చుకున్నాడు. ప్రజలందరూ ప్రభు విషయమై అభ్యంతరపడుతూ ఉన్నారు. ఏంటి, పాపి అయిన మనిషి ఇంట బస చేయడానికి నేను వెళుతూ ఉన్నాడు అని. అయితే జక్కయ్య అన్నాడు, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 అంతలు తిరిగి ఇస్తాను, నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తాను అన్నాడు. అంతకుముందు ధనాన్ని సేవించిన తాను ఇప్పుడు దానిని పంచిపెట్టేస్తూ ఉన్నాడు. తనలో గొప్ప మార్పు వచ్చింది. అందుకే ప్రభు అన్నాడు,
ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని. నిజంగా రక్షింపబడిన వ్యక్తి, నిజంగా మారు మనసు పొందిన వ్యక్తి మార్పును రుజువు చేస్తాడు. చాలామంది బాప్తిస్మిచ్చు యోహాన్ దగ్గరికి వచ్చి తమ పాపాలు ఒప్పుకుంటూ బాప్తిసాలు తీసుకుంటూ ఉన్నారు. అయితే వారిలో చాలామంది వేషధారులు ఉండి ఉంటారు. బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా వారు పాత జీవితాన్ని జీవిస్తూ ఉండి ఉంటారు. మారు మనసు తగిన ఫలం ఫలించండి, లేకపోతే మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది అన్నాడు. కాబట్టి మనలో చాలామంది మారు మనసు పొందామనుకుంటున్నాం, ఏదో మారేమనుకుంటున్నాం. కానీ నిజమైన మార్పు మనలో లేకపోతే నాశనమే, ఉగ్రతే, తీర్పే. బాప్తిస్మిచ్చు యోహాను ఇలా బోధిస్తూ ఉంటే, మరి మారు మనసు తగిన ఫలం ఫలించమని అంటూ ఉన్నావు, లేకపోతే తీర్పు అగ్ని అంటున్నావు, ఇక్కడ మమ్మల్ని ఏం చేయమంటావు అని అడిగినప్పుడు లూకాసు సువార్తలో 3వ అధ్యాయంలో యోహాను ఏమన్నాడో చూడండి. నిజంగా మారు మనసు పొందితే మనలో ఎటువంటి మార్పు వస్తుందో చూడండి. అని అన్నాడు, 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇయ్యవలననియు, ఆహారం గలవాడును అలాగే చేయవలననియు వారితో చెప్పాను. సుంకర్లను బాప్తిసం పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలనని అతను అడుగుగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొని వద్దని వారితో చెప్పాను. సైనికులను మేమేమి చేయవాలని అతను అడిగిరి. అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకయు, ఎవరి మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పాను. నిజంగా మారు మనసు పొందితే జీవితంలో గొప్ప మార్పు చూస్తాం. యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి పాపాన్ని విడిచిపెట్టిన వారి జీవితాలు అంత ముందులా ఉండవు. పూర్తి ప్రత్యేకత, పూర్తి మార్పు తప్పక కనబడుతుంది. అంతకుముందు జీతాలతో తృప్తి పొందకుండా లంచాలు తీసుకునేటువంటి వాళ్ళు మారు మనసు పొందారు అని అంటే వారు తమ జీతాలతో తృప్తి పొందుతారు. నాతో ఒక ఆయన ఇలా అంటూ ఉన్నాడు, నేను చేస్తున్న ఉద్యోగానికి నేను పొందే జీతం చాలా ఎక్కువ. ఆఫీసర్స్గా పెద్ద ఎక్కువ కష్టపడలేదు కదా. ఆయన అంటాడు, నాకొచ్చే జీతంలో 10% జీతం ఇస్తానంటే నేను చేసే ఉద్యోగాన్ని చేయడానికి లైన్ కడతారు. అలాంటిది ఇంత జీతం పొందుతున్న నేను నా పనికి న్యాయం చేయాలి కదా అంటూ ఉన్నాడు. అవును, మనం చేసే దానికి మించి మేలు పొందుతాం. తృప్తి లేకుండా ఇంకా ఏదో అక్రమంగా సంపాదించాలనే దురాశ నువ్వు మారావని అంటే ఎలా నమ్మమంటావు? ఇతరుల మీద అపనిందలు వేస్తూ, దురాశతో, అసూయతో, పగతో, ద్వేషంతో బ్రతుకుతూ, స్వార్థంగా నీ కోసం, నీ కుటుంబం కోసమే జీవిస్తూ, ఎవరికి ఏ సహాయం కూడా చెయ్యని నీ జీవితంలో నువ్వు మారు మనసు పొందావంటే ఎలా నమ్మమంటావు? మారు మనసు పొందండి, మారు మనసుకు తగిన ఫలం ఫలించండి. లేని ఎడల మీరును అలాగే నశించుదురు. ఇది ఈరోజు మనం నేర్చుకున్న ముఖ్యమైన పాఠం. మన చుట్టూ విపత్తులు చూస్తూ ఉన్నాం. ప్రపంచ పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. ఇంట్లోంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి, సొంత బంధువులను కలుసుకుని వారితో కలిసి ఆహ్లాదంగా గడపలేని పరిస్థితి. ఇంకా దేవుడు ఏం చేస్తే మారు మనసు పొందుతాం? ఇంకా దేవుడు ఏ రీతిగా మనకు ప్రపంచవ్యాప్తంగా బుద్ధి చెప్పడానికి ఇంకేం చేయాలి? మంచి తరుణం కాదా ఇది? ఈ టైంలో నీ మనసును కఠినం చేసుకుంటే, దేవుని అనుగ్రహ ఐశ్వర్యాన్ని తృణీకరిస్తే, నువ్వు మారు మనసు పొందకపోతే తీర్పే కదా, నాశనమే కదా. ఈ అంజూరపు చెట్టుని గురించిన ఉపమానంలో అది ఫలించినప్పుడు యజమాని దాన్ని నరికివేయమన్నప్పుడు తోటమాలి అంటూ ఉన్నాడు. చూడండి ఏమంటూ ఉన్నాడు. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఇక్కడ తోట యజమాని
తండ్రి అని దేవునికిని, తోటమాలి యేసుక్రీస్తుకును సాదృశ్యంగా ఉన్నారు. యేసుక్రీస్తు మన పక్షంగా విజ్ఞాపనం చేస్తూ తండ్రిని బ్రతిమాలుతూ ఉన్నాడు. మన పక్షంగా విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. ఏ రీతిగా మనం ఇంకా ఫలించడానికి దేవుడు ఒక మొక్క చుట్టూరు త్రవ్వి ఎరువు వేసినట్టు మనకు ఎటువంటి అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. దేవుడు తన దైవికమైన రీతిలో మనకు క్రీస్తు వైపుకు తిరగడానికి పరిస్థితులన్నిటిని ఆయన సమకూర్చి మనకు అనుకూలపరుస్తూ ఉన్నాడు. ఎన్ని అవకాశాలు ఇచ్చాడు, ఎన్నిసార్లు సువార్త వింటూ ఉన్నాం. దేవుడు మనల్ని తన వైపుకు ఆకర్షించుకోవడానికి ఎన్ని అవకాశాలు ఇస్తూ ఉన్నాడు కదా మనకు. ఇవన్నీ ఒక చెట్టు ఇంకా ఫలించడానికి చుట్టూరు త్రవ్వి నీళ్లు పెట్టి ఎరువు వేసి అది ఫలించడానికి ప్రోత్సహించినట్లే కదా. కాబట్టి దేవుడు ఇస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుందాం. ఆయన మెల్లని స్వరాన్ని గుర్తిద్దాం. విశ్వాసులమైన మనం కూడా ఇంకా ఏ విషయాల్లో ఆయనకు లోబడాలో, ఇంకా ఏ విషయాల్లో దేవుని సంతోషపెట్టాలో, ఇంకా ఏ విషయాల్లో మనం సరిపడాలో, మెరుగుపడాలో పరీక్షించుకుందాం. మంచి సమయం కదా. ఇలాంటి అవకాశం దేవుడు ఇచ్చినందుకు మనం ఎంతో దేవుని స్తుతిస్తూ వ్యక్తిగతంగాను, కుటుంబ పరంగాను, సంఘపరంగాను సరిపడదాం. దేవుడు కోరిన ఫలాన్ని ఆయన కోరినంత విస్తృతంగా ఫలిద్దాం. మీరు బహుగా ఫలించటం వలన మీ తండ్రి మహిమపరచబడును అన్నాడు. మన దేవుడు సంతోషించినట్లు, మన దేవుడు మహిమ పొందినట్లు మనం బహుగా ఫలిద్దాం. దేవుని దీర్ఘశాంతం, దేవుని ఉగ్రత, ఈ రెండిటి మధ్య రేజర్ థిన్ లైన్ ఉంటుంది అంటారు భక్తులు. అంటే దేవుని ఉగ్రత ఎప్పుడు ప్రారంభమవుతుందో మనకు తెలియదు, ఆయన దీర్ఘశాంతం ఎప్పుడు అంతమవుతుందో మనకు తెలియదు. ఒకవేళ మనం నిర్లక్ష్య పెట్టి మన హృదయాలు కఠినపరుచుకుని మారకుండా, దేవునికి లోబడకుండా మనం ఇలాగే కొనసాగితే ఆకస్మికంగా మరణం సంభవించవచ్చు. దేవుని ఉగ్రత దినం రావచ్చు. దేవుడు దీర్ఘశాంతం గలవాడే కానీ శాశ్వత శాంతం గలవాడు కాడు. మళ్ళా చెప్పనివ్వండి, దేవుడు దీర్ఘశాంతం గలవాడే కానీ శాశ్వత శాంతం గలవాడు కాడు. ఆయన ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదని రాసి ఉంది ఆదికాండం 6వ అధ్యాయంలో. ఒక రోజు వస్తుంది, ఆయన కృపాకాలం ముగుస్తుంది, ఆయన ఉగ్రత ప్రారంభమవుతుంది. అప్పుడు ఏం చేస్తామో తెలుసా? సామెతల గ్రంథం 5వ అధ్యాయం, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం నుండి లేదా 11వ వచనం నుండి 14వ వచనం వరకు చదవనివ్వండి. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో, ఉపదేశం నేను ఎట్లు త్రోసివేసితిని, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచునుందువు. విన్నారా ఈ మాటలు? అయ్యో, నాకు చెప్పారు, అయ్యో నేను విన్నాను, అయ్యో నేను చదివాను బైబిల్లో, మారు మనసు పొందకపోతే నశిస్తాను అన్న సంగతి ఇది అనేకసార్లు నాకు చెప్పారు. అయ్యో నేను ఎట్లు ఉపదేశాన్ని త్రోసివేశాను. మూలుగుతూ, రోదిస్తూ, పళ్ళు నూరుతూ. కావాలా అలాంటి పరిస్థితి? ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, దేవుని దీర్ఘశాంతాన్ని తృణీకరించవద్దు.
ఆ చెట్టు ఫలించకపోతే నరికేయాలి. నరికేయడం న్యాయమే. అలాగే నువ్వు మారు మనసు పొందకపోతే చెట్టు నరికేసినప్పుడు దేవుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు నరికివేయగలడు. మామూలుగానే రోజుకు సగటున ప్రపంచవ్యాప్తంగా 150,000 మంది చచ్చిపోతున్నారు. అలాంటిది కరోనా వైరస్ వల్ల ఈ సంఖ్య ఇంకా ఎక్కువైపోయింది. అలాంటి వారిలో నువ్వు ఉండకూడదని ఏముంది? ఎందుకో కరుణిస్తూ ఉన్నాడు, ఇంకా అవకాశం ఇస్తూ ఉన్నాడు. హాస్పిటల్ బెడ్ మీద ఊపిరి ఆడక, ఆఖరి ఊపిరి విడవక ముందు పడే ఆ తిప్పులు, ఆ ఒంటరి పోరాటం, ఇలాంటి దుస్థితి సంభవించకముందే దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆయన దీర్ఘశాంతాన్ని, ఆయన ఓర్పును, ఆయన సహనాన్ని గ్రహించి ఆయనను స్తుతిస్తూ, దేవా ఇన్ని అవకాశాలా, ఎంత సహనమా, నేను నీకు లొంగిపోతూ ఉన్నాను, నాకు నువ్వు కావాలి, ఇక నీకే లోబడతానని చెప్పి మనసు మార్చుకుందాం, ఆయనకి లొంగిపోదాం. అందుకే కదా ప్రభు ఇవన్నీ వ్రాయించింది. అందుకే కదా ప్రభు ఇంకా అవకాశాలు ఇస్తూ ఉన్నది. ఒకవేళ నువ్వు యేసుక్రీస్తును వెంబడించే వ్యక్తివి కాకపోతే ఇలాంటి విపత్కర పరిస్థితులు దేవుడు మనకిచ్చే అవకాశాలుగా మనం గుర్తించాలి. చాలా పర్యాయాలు ఆపదలు సంభవించినప్పుడు వాటిని చూసినటువంటి వారి జీవితాలు పూర్తిగా మార్పు చెందాయి. ఒక తుఫాన్లో, ఒక వరదలో కొద్దిమంది కళ్ళెదుటే చాలామంది కొట్టుకుపోవడం, వాళ్ళ ఆర్తనాదాలు ఇవన్నీ చూస్తూ బెదిరిపోయి, అయ్యో నేను కూడా చనిపోవలసిన వ్యక్తినే కదా, ఎందుచేత దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు? ఆ బస్ యాక్సిడెంట్లో, ఆ ట్రైన్ యాక్సిడెంట్లో, కార్ యాక్సిడెంట్లో మన కళ్ళెదుట ప్రజలు చనిపోయినప్పుడు, మనం తప్పింపబడినప్పుడు, అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి వారు ఎంతోమంది మార్పు చెందారు. అవును, ఈ విపత్తు కూడా మనలో అనేక మంది మార్పు చెందడానికి దేవుడు ప్రయోజనకరంగా చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. నీవు మారు మనసు పొందాలనేది దేవుని ఉద్దేశం. మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. అందుకో భక్తుడు అంటాడు, మంచి ఫలాలు లేని ఏ జీవితమైనా ప్రమాదంలో ఉన్నట్టే. మంచి ఫలాలు లేని ఏ జీవితమైనా ప్రమాదంలో ఉన్నట్టే. మనలో చాలామంది మారు మనసు పొందాం అనుకుంటున్నాం, మంచి ఫలాలు లేవు అంటే నిజంగా మారు మనసు పొందలేదేమో. మారకుండా కొన్ని పద్ధతులు నేర్చుకున్నామేమో. భక్తుడు హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ ఈ ఉదాహరణ చెప్పాడు. ఒక మేక అడవిలో ఉండే సింహాన్ని చూస్తూ, ఎందుకు ఆ సింహానికి జంతువులని భయపడుతున్నాయి, దానికి నాకు తేడా ఏంటి? అది నడిచినట్టు నేను నడవలేనా? అది గాండ్రించినట్టు నేను గాండ్రించలేనా అని ఆ సింహం యొక్క నడకను నేర్చుకుంది. సింహం గాండ్రించినట్టు గాండ్రించడం నేర్చుకుంది. ఇంకా దానికి నాకు తేడా ఏంటేనా అంటూ ఉంటే మిగిలిన జంతువులు అన్నాయట, పెద్ద తేడా ఏమీ లేదు, నువ్వు కూడా ఇక ఉండవలసింది ఆ సింహాలతోనే అని అన్నప్పుడు క్రొవ్విన తోకను ఊపుతూ సింహం వల్లే టీవీగా నడుచుకుంటూ గాండ్రించుకుంటూ బయలుదేరింది సింహాల వద్దకు. ఏమవుతుందో మీరు ఊహించవచ్చు. జీవితం మారకుండా, అంతరంగం మార్పు చెందకుండా, దేవుని ఎదుట నువ్వు సమాధాన పడకుండా, నువ్వు యేసుక్రీస్తును నమ్మి ఆయన రక్తంలో నీ పాపాలకు శుద్ధి పొందకుండా, నువ్వేదో కొన్ని క్రైస్తవ ఆచారాలు ఆచరించడం వల్ల మారానని భ్రమపడుతూ ఉన్నావు. ఉగ్రత తప్పించుకోలేవు. నువ్వు మారు మనసు పొందని వారైతే అలాగే నశింతురు అన్న ప్రభు మాటను జ్ఞాపకం చేసుకుందాం. మార్పు చెందుదాం.
ఇలాంటి పరిస్థితిని ప్రయోజనకరంగా మలుచుకుందాం. మే యువర్ లైఫ్ బీ ట్రాన్స్ఫార్మ్ టోటలీ. మారు మనసు పొందిన వారి విషయంలో ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకంలో గొప్ప సంతోషం ఉంటుందని ప్రభు చెప్పలేదా? దేవుని సంతోషపెట్టే, నీకు శాశ్వతమైన మేలు చేసే ఈ మారు మనసు పొందాలని హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభు మారు మనసు లేని వారందరికీ మారు మనసు దయచేసి, మారు మనసు పొందిన మనందరిలో మారు మనసు తగిన ఫలాన్ని వృద్ధి చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు మీకు స్తోత్రాలు. పిలాతు గలిలయులను చంపి వారి రక్తాన్ని వారి బలులతో కలిపాడు. ఆనాటి ప్రజలు అనుకున్నారు అలా ఘోరంగా హింసింపబడ్డానికి వారు అందరికంటే ఘోరమైన పాపులై ఉండుంటారు అని. సిలోయము గోపురం కూలి 18 మంది చనిపోయినప్పుడు యెరూషలేములో ప్రజలు అలా చనిపోయిన వారు చాలా దుర్మార్గులు అని అనుకుంటూ ఉండగా ప్రజలను మీరు హెచ్చరించారు, మీరు మారు మనసు పొందకపోతే అలాగే నశిస్తారు అని. అవును ప్రభా, మీ అందరం పాపులం, మీ అందరం ఉగ్రతకు అర్హులం. అయితే ఉగ్రతను, రాబోయే శాశ్వతమైన నరక శిక్షను తప్పించుకోవడానికి చక్కని మార్గాన్ని మాకు బోధిస్తున్నారు. మీకు స్తోత్రాలు. మేము పాపులం, అయితే మా పాప శిక్షను మీ కుమారుడు యేసుక్రీస్తు భరించడం ద్వారా, ఆయనందు విశ్వాసంతో ఆయన వెంబడిస్తూ ఈ పాపాన్ని విడిచిపెట్టినందువల్ల, ఇలాంటి మారు మనసు పొందడం వల్ల మేము తీర్పును, ఉగ్రతను తప్పించుకుంటామని మమ్మల్ని ఆహ్వానిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. దేవా, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇది మీరు మీ కృపచేత మేము మారు మనసు పొందడానికి, ఇంకా బ్రతికున్న వారమని మేము మారు మనసు పొందడానికి మీరు ఇచ్చే చక్కని అవకాశంగా గుర్తించడానికి సహాయం చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా నేడే రక్షణ దినమని, ఇదే మిక్కిలి అనుకూల సమయం అని గుర్తించి ఈ మాటలు వింటున్న వారు అందరూ మారు మనసు పొందినట్లు చేయండి. దేవా, మాలో ఎవరు మారు మనసు పొందామనుకుంటూ మమ్మల్ని మేము భ్రమపరుచుకుంటూ ఉన్నాము, మారు మనసు తగిన ఫలం లేకుండా, మార్పు లేకుండా జీవిస్తూ ఉన్నాము. దేవా, మేము తీవ్రంగా పరీక్షించుకోవడానికి సహాయం చేయండి. అయ్యో, నేను ఎట్లు ఉపదేశాన్ని త్రోసివేశానని ఏడవలసిన పరిస్థితి రాకుండానట్లు దేవా, నిజమైన మారు మనసును మేమందరం పొందినట్లు చేయండి. మారు మనసు తగిన ఫలం మేము ఫలించడానికి, పూర్తి మార్పును మేము కలిగి జీవించడానికి మాకు సహాయం చేయండి. అటువంటి కృప మా అందరి పట్ల సమృద్ధిగా ఈ దినాల్లో అనుగ్రహించవలసిందని మమ్మల్ని అందరినీ మీ కృపగా అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, మారు మనసు లేని వారికి నిజమైన మారు మనసును, మనందరిలో మారు మనసు తగిన ఫలాన్ని అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.